సెల్ఫీ తీయాలా? మీకోసం ఒక మంచి మా ప్రిన్సిపల్ ఒక్క నిమిషం అయితే మీకు ఒక మంచి ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. ఓన్లీ క్లాస్ ఓకే. ఓకేనా? ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఒక్కటి మీకు ఉపయోగపడేది. మా సినిమాలో ఒక చిన్న కథ ఉంది. ఆ చిన్న కథ ఏంటంటే, మా సినిమాలో ఒక అందమైన అమ్మాయి ఉంది. అంతకన్నా అందమైన అబ్బాయి ఒకడు ఉన్నాడు. అయితే వాళ్ళిద్దరూ ఒక వినండి, మీకు ఉపయోగపడేది. వాళ్ళిద్దరూ ఎదురు పట్టారు. ఎదురు పట్టిన తర్వాత అబ్బాయి ఏం చెప్పాడంటే, నాకు నన్ను చూసి ఇష్టపడే అమ్మాయే కావాలి, నా వెనకాల డబ్బు జాబ్ ఇవన్నీ చూసే అమ్మాయి నాకు వద్దు అని ఒక అబ్బాయి అన్నాడు. అయితే అప్పుడు అమ్మాయి ఏమందంటే, లేదు నాకు మాత్రం నీ వెనకాల ఉన్న డబ్బు జాబు సెక్యూర్డ్ లైఫ్ ఉన్న వాళ్ళే కావాలని చెప్పి అమ్మాయి. అప్పుడు అబ్బాయి ఏం చెప్పాడు, సెక్యూరిటీ అంటే పోషించడం ఒకటే కాదు, ప్రేమించడం కూడాను. పోషించేవాడు ప్రేమిస్తాడో లేదో తెలియదు, కానీ ప్రేమించేవాడు మాత్రం ఖచ్చితంగా పోషిస్తాడని అబ్బాయి. ఓకే, అప్పుడు అమ్మాయి ఏం చెప్పిందంటే, ప్రేమించేవాడు ఎలా పోషిస్తాడు డబ్బు లేకపోతే, ప్రేమతో పోషిస్తాడా అని అడిగింది అమ్మాయి. ప్రేమలో కనపడిన అవసరాలంట పెళ్లి తర్వాతే ప్రేమనే కనపడకుండా చేస్తాయని చెప్పి అమ్మాయి క్లాస్ పీక్. సో ఇప్పుడు మీరున్న జెన్జీ క్రౌడ్ ఇక్కడ అందరూ ఉన్నారు కదా, మీరందరూ జనరేషన్ నెక్స్ట్ క్రౌడ్. ఇప్పుడు చెప్పండి, అమ్మాయి కరెక్టా అబ్బాయి కరెక్టా? మీరు చెప్పండి అందరూ ప్లీజ్. అమ్మాయి కరెక్టా అబ్బాయి కరెక్టా? అబ్బాయి కరెక్టా అమ్మాయి కరెక్టా? సౌండ్ రాక అమ్మాయి దగ్గర అమ్మాయి కరెక్టా కరెక్ట్ అండి. ఇప్పుడు మీ దగ్గర వచ్చి ఇదంతా ఈ చిన్న చిట్టుగా చెప్పడానికి కారణం ఏంటంటే, మీరు మా సినిమాలు చూస్తే కనుక దీని కథకి ఎవరు కరెక్ట్ అనేది మంచి ఎండింగ్ ఉంది. సో మీరు మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సినిమాని మీరు చూస్తే మీకు ఖచ్చితంగా మీలో చాలా మంది పేర్స్ ఉండే ఉంటారు. ఉన్నారా? ప్రిన్సిపల్ గారు ఉన్నారు, మర్చిపోదాం. ఓకే, సో అందుకని ఉన్నారా లేదా ఒకసారి చేయలేదు, ఎవరు చెప్పగలరు? ఉన్నారా? మేము చేతులు ఎత్తాము కానీ ఉన్నారు అందరికీ. సో ఉన్నారు కాబట్టి ఈ బుల్లి కథ చిన్ని కథ మన సినిమాలో ఉన్నాయి. సో మీలో ఎవరన్నా మీ లవర్స్ కానీ పేజ్ కానీ మీరు ఉంటే కనుక, మీరు వెళ్తున్న దారికి ఏదన్నా ప్రొఫెషన్ మీకు ఇద్దరి మధ్య అడ్డొస్తే, దీంట్లో అందమైన పరంగా చెప్పాం కాబట్టి ఖచ్చితంగా మీకు బలమైన ఆన్సర్ దొరుకుతుంది. సో అమ్మాయి కరెక్ట్ అబ్బాయి కరెక్ట్ అనేది సినిమాలో ఖచ్చితంగా మీకు క్లైమాక్స్ దొరుకుతుంది. అలాగే ఇంకొక చాలా ఇప్పటివరకు సరదాగా మాట్లాడుకున్నాం, ఒక సీరియస్గా ఒక విషయం మాట్లాడుకుందాం. మనకి రేపు రిపబ్లిక్ డే రాబోతుంది, ఓకేనా? జనవరి 26 రిపబ్లిక్ డే రాబోతుంది. రిపబ్లిక్ డే అనేది మన దృష్టిలో ఒక హాలిడే. కానీ హాలిడే కాదు, అది మన డే. ఇట్స్ అవర్ డే, ఇట్స్ అవర్ డే. సో రిపబ్లిక్ డే రోజున మీరందరూ కలిసి ఒక చిన్న మోటివేషన్ తీసుకుంటారంటే, ఇండియా అనేది అగ్రికల్చర్ మీద బిల్డ్ అయిన కంట్రీ, వ్యవసాయం మీద నిర్మించబడిన దేశం. సో ఆ అగ్రికల్చర్ మనం కాపాడటానికి మీరు చదువుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు కూడా టెక్నాలజీని వ్యవసాయం అడాప్ట్ చేయాలనేది మీరు మోటివ్గా తీసుకొని
విషయాలు మీ పెద్దవాళ్ళకి, మీరు అందరికీ, మీ తాతలకి, మీ తండ్రులకి చెప్తే కనుక ఖచ్చితంగా అగ్రికల్చర్ అనేది ముందుకు వెళ్తుంది అనేది మినిమం మోటివ్గా ఆలోచిస్తే ఖచ్చితంగా అందరికీ మంచి జరుగుతుంది. సో ఈ సినిమాలో సరదా విషయాలు ఎంత ఉన్నాయో తమ్ముళ్ళు ఇంతవరకు మేము ఎంటర్టైన్ చేశారు కదా, మంచి విషయం చెప్తున్నప్పుడు వినాలి కదా. మీ ప్రిన్సిపల్ సార్ ఉన్నా కూడా పేజ్ గురించి అడిగాను కదా, అడిగానా లేదా? మరి సరదా విషయాలు మాట్లాడుకున్నప్పుడు విన్నప్పుడు, మంచి విషయాలు మాట్లాడుకున్నప్పుడు